अस्सलाम वालेकुम नाज़रीन, मैं मोहम्मद बशीर अहमद BA उर्दू न्यूज़ के इलाक़ाई ख़बरों में आपका खैर मक़दम है। हैदराबाद के सैदाबाद इलाके के गिरिजन तबके से वाबस्ता वाक़े की आज मुख्तलिफ़ सियासी पार्टियों ने मज़म्मत की और इस वाक़े के ख़िलाफ़ सख्त इक़दाम का मुतालबा करते हुए एहतजाज मुनज़्ज़म किया। देखते रहिए अगली खबरों के लिए BA उर्दू न्यूज़। మొన్న హైదరాబాద్ నడబడ్డటువంటి సైదాబాద్లో గిరిజన బాలిక అయిన షరీఫ్ అయిన పక్కింటికి సంబంధించిన రాజు అత్యాచారం చేసి అతి పాశవికంగా హత్య చేసి చేయడం జరిగింది. హైదరాబాద్ నడిబొడ్డున ఇలాంటి కేసులు ఇంత అత్యంత పాశవిక కేసు జరిగినప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం కానీ అక్కడ ఉన్నటువంటి పోలీస్ పెద్దలు కానీ ఎవరు కూడా స్పందించకపోవడం నిజంగా చాలా బాధాకరం. ముందుగా ఈ పాశవిక ఘటనను CBI ఖండిస్తూ ఉంది. నిందితుడు ఎంత పెద్దవాడైనా సరే అతన్ని వెంటనే కఠినంగా శిక్షించాలని చెప్పి CBI డిమాండ్ చేస్తుంది. ముఖ్యంగా ఎందుకు జరుగుతుంది ఈ ఘటన అంటే మన దేశంలో ఉన్నటువంటి చట్టాలు చాలా బలంగా ఉన్నాయి. నిందితుడు ఎంత పెద్ద నేరం చేసినప్పటికీ కాస్త కొద్ది రోజుల పాటు జైలుకు పంపించి తర్వాత విడుదల చేస్తుంది కాబట్టి వాళ్ళ మనోధైర్యం పెరిగిపోతూ ఉంది. అదే ఇరాన్లో ఒక మహిళపై అత్యాచారం జరిగితే వారం రోజుల కేసులు టేకప్ చేసి వెంటనే ఆ నిందితుడికి ఉరిశిక్ష చేస్తారు. అలాంటి శిక్షలు మన దేశంలో కూడా అమలు చేయాలని చెప్పేసి మేము CBI గారికి డిమాండ్ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నాం. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈరోజు ఒక బాలిక పైన అత్యాచారం జరిగితే అసలు టీవీలు కానీ మీడియా కానీ ఎక్కడ కూడా స్పందించకపోవడం నిజంగా చాలా బాధాకరం. మన ఎవరో ధనంతేజ్ అని చెప్పేసి ఒక స్టార్ హీరో కొడుకు చిన్న యాక్సిడెంట్ అయితే గంటకు అప్డేట్ చేసుకుంటూ పోటీ పడుకుంటా ప్రసార మాధ్యమాలు ఏదో ప్రసారం చేసినాయి. పోటీ పడుకుంటా గంటకి ఏమైతే ప్రత్యేక బుట్టలు విడుదల చేసినాయి. మరి ఇంత పెద్ద ఘటన జరిగినప్పటికీ మరి ఒక్క టీవీ ఛానల్ కూడా కానీ ఎక్కడ చూపించలేదు. అంటే పేదవాళ్ళకు ఒక న్యాయము, అంటే ధనవంతులకు ఒక న్యాయం అని చెప్పేసి CBIకి వాస్తున్నాం. ఇదే మన రాష్ట్రంలో మన హైదరాబాద్ చుట్టుపక్కల దిశ కేసు జరిగింది. దిశ మీద అత్యాచారం జరిగింది. వారం రోజుల కేసు సాల్వ్ అయిపోయింది. మరి ఇదే ఈమె గిరిజన బాలిక కాబట్టి రాష్ట్ర మంత్రులు ఎవరు కానివ్వండి, హోమ్ మినిస్టర్ కానివ్వండి, పోలీస్ కమిషనర్ కానివ్వండి, ఇప్పటిదాకా కుటుంబాన్ని కానీ ఆ ప్రాంతాన్ని కానీ దర్శించి ఆ కుటుంబాన్ని అండగా నిలబడే ప్రయత్నం కూడా చేయలేదంటే మన ప్రభుత్వం కానీ ఏం చేస్తుందో మనంతా ఒకసారి ఆలోచన చేయాలి. అంటే గరీబోడు పుట్టడం ఈ దేశంలో తప్ప అనేది నేను CBI అడుగుతా ఉన్నాను. అయ్యా, ఒక గరీబులకు ఒక సంఘటన ఇంత పెద్ద ఘటన జరిగితే ఒక్కరు కూడా ఈరోజు పోయి ఆ కుటుంబానికి ఒక భరోసాగా ఉండకపోవడం నిజంగా దారుణమైన సంఘటన. మరి కేసీఆర్ గారు మాట్లాడుతుంటే మా పేదల రాజ్యము మళ్ళీ చెప్తా ఉంటాడు, మేము చేసేదంతా సంక్షేమం చెప్తా ఉంటాడు. మరి ఒక గరీబన్ కూతురు అత్యాచారం అయ్యి హత్య గురైతే మీ తరఫు నుంచి కానివ్వండి, మీ మంత్రి వర్గులు కానివ్వండి, ఎవరు కూడా పోకుండా అసలు నిర్లక్ష్యం చేస్తున్నామంటే మా పైన, అంటే పేద ప్రజల పైన మీకు ఎంత ప్రేమ ఉందో దీన్ని మాకు అర్థమవుతుంది. ఏది ఏమైనప్పటికీ ఈ సంఘటన జరగడం చాలా దురదృష్టకరము. అయితే నిందితుడికి ఈ కేసు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో వేసి వీలైనంత తొందరగా